హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్ పల్స్ బెంగళూరు. లాస్ట్ వీడియోలో మనం చూసినట్లయితే ఏమిటంటే ఏజెస్ దానికి రిలేటెడ్ అయిన ప్రాబ్లం చేసాము. మ్యాథ్స్లో చేస్తే ఎలా ఉంటుంది, అలానే యాప్ట్యూడ్లో చేస్తే ఎలా ఉంటుందని. ఈ వీడియోలో దానికన్నా కొంచెం క్రిటికల్గా ఉండే ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాము యాప్ట్యూడ్లో నుంచి తీసుకొని. ఇది దేనికి రిలేటెడ్ అయిందినా అంటే టైమ్ అండ్ వర్క్ రిలేటెడ్ అయిన ప్రాబ్లం అనమాట. దీన్ని సాల్వ్ చేద్దాం. మ్యాథ్స్లో సాల్వ్ చేస్తే ఎలా ఉంటుంది, అలానే యాప్ట్యూడ్లో సాల్వ్ చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి నెక్స్ట్ వీడియో వచ్చి మనము స్పీడ్ మ్యాథ్స్ నేర్చుకున్నాం బేసిక్స్ నుంచి. రెడీ, స్టార్ట్ చేద్దాం వీడియో. ఫస్ట్ టైమ్ అండ్ వర్క్లో ఏం రా అంటే మెయిన్గా అందరూ కూడా ఈ ప్రాబ్లమ్స్ అంతా కూడా కష్టంగా ఉంటాయి అనుకుంటారు. బట్ కానీ మనం యాప్ట్యూడ్ చేసినట్లు చేస్తే యాప్ట్యూడ్ క్వశ్చన్స్ యాప్ట్యూడ్ లాగానే చేయాలి. అలా చేస్తేనే మనకి ఈజీ అనిపిస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఏ కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 20 days. Complete the work in 20 days. B can complete the work in 30 days. A, B and C together completed the work in 7 days and received 6,000 rupees as total wages. Find the share of మన ప్రాబ్లం చూసినట్లయితే A can complete the work in 20 days and B can complete the work in 30 days. A, B and C together completed the work in 7 days and received 6,000 rupees as the total wages అన్నమాట. ఏ అనే వ్యక్తి 20 రోజుల్లో ఒక పని పూర్తి చేస్తే B అనే వ్యక్తి అదే వర్క్ని 30 డేస్లో కంప్లీట్ చేస్తాడు. అదే ABC ముగ్గురు కలిసి అయితే 7 రోజుల్లో పని చేస్తారంట. ఆ వర్క్కి అంతా కూడా ఎంత మొత్తం వేజెస్ అంతా కూడా 6,000 రూపీస్ అంట. దాంట్లో ఏమరా అంటే మనం కనుక్కోవాల్సింది ఏమరా అంటే Cకి వచ్చే షేర్ వాల్యూ ఎంత అని కనుక్కోవాలన్నమాట. ఫస్ట్ మనం మ్యాథ్స్లో సాల్వ్ చేసి చూస్తాము, తర్వాత యాప్ట్యూడ్లో సాల్వ్ చేసి ఎలా ఉంటుంది అని చూద్దాం. ఫస్ట్ అయితే మ్యాథ్స్లో సాల్వ్ చేసి చూద్దాము. మనకి ఇచ్చిండేది ఏ ఎన్ని రోజుల్లో పని పూర్తి చేస్తాడు, 20 days. B ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు, 30 days. A, B అండ్ C ఎన్ని రోజుల్లో పని పూర్తి చేస్తారు, 7 days. మరి C ఎన్ని రోజుల్లో పని చేస్తాడో తెలియదు. తర్వాత మొత్తం అమౌంట్ ఇచ్చినదంతా వేజెస్ 6,000 రూపీస్ అనమాట. ఇది మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్. దీనిలో మ్యాథ్స్లో సాల్వ్ చేసినట్లయితే ఫస్ట్ A, B అండ్ C కదా, ఏ ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు, 20 days. B ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు, 30 days. C వాల్యూ మనకి ఇచ్చిందా, AB ఇచ్చినాడు కాబట్టి C వాల్యూ కనుక్కోవచ్చు. ABC ముగ్గురు కలిసి ఎన్ని రోజుల్లో పని చేస్తారో 7 days అనమాట. ఇట్లా ఇస్తే మనకేమి C వాల్యూ కనుక్కునేది ఈజీ అనమాట. C వాల్యూ కనుక్కోవాలంటే ఏమంటే ఈ పక్క ప్లస్ చేస్తుంది, ఆ పక్క పోతే మైనస్ చేస్తుంది అనమాట. -1/20 -1/30. తర్వాత ఎల్సిఎం తీసుకుంటాం అనమాట. ఏం తీసుకుంటామో ఎల్సిఎం 7కి 20కి అలానే 30కి. ఫస్ట్ 7 1 is 7, 20 30 అలానే. తర్వాత 5 4 జా 20, 5 6 జా 30, 2 1 జా 2 2 జా 2 3 జా అలానే 2 1 జా 2 1 జా అలానే 3 అలానే మళ్ళీ 3 1 జా 3 1 జా 3 1 జా. ఇది వచ్చి స్కూల్ లెవెల్లో చెప్తారనమాట. టోటల్గా ఇది మెయిన్ ఏమరా అంటే ఎల్సిఎం చేసేది నాకు డైరెక్ట్గానే తెలుసా. సింపుల్గా ఏమరా అంటే ఎల్సిఎం 420 వస్తుంది. యాక్చువల్గా అయితే 420 వస్తుంది ఎల్సిఎం. కావాలంటే ఇక్కడ చూడండి, 7 5 ఎంత, 35 35 ఇంటూ 2 స్క్వేర్ ఇంటూ 3 అనమాట. 7 5 35 ఇంటూ 4 అనమాట. 35 ఇంటూ 4 4 3 12, 75 35 ఇంటూ 4 4 5 20, 4 3 12, 140 ఇంటూ 3 420. ఎల్సిఎం ఎంత, 420 అనమాట. అర్థమైందా? ఎల్సిఎం ఎంత, 420. ఎంత
డిఫరెంట్ ఒకదానికి వేసుకున్నాము. 420 7 టైమ్స్ పోతే 60 మైనస్ 20 టైమ్స్ పోతే 22 21 420. అలానే 3 టైమ్స్ అంటే 30 1 టైం పోతే 12. 420 డివైడెడ్ బై 30 చేస్తాం. 30 is 30 210 30 తర్వాత 34 120 అంటే 14 అనమాట. 14 బై 420. ఇలా ఎందుకు చేస్తున్నాను అంటే నెక్స్ట్ వీడియోలో చూద్దాం స్పీడ్ మ్యాథ్స్ ఎందుకు ఉపయోగపడుతుంది. మీరు చూడండి, ఈ చిన్న క్యాలిక్యులేషన్ చేయడానికి కూడా మనకి ఎంత టైం తీసుకుంటుంది, ఎన్ని సెకండ్స్ తీసుకుంటుంది అని. అలానే 1/c వాల్యూ ఎంత, 60 - 21 - 14 ఎంత, 35 అనమాట. -35. 60 - 35/60 420 35/420 చేస్తే 60 - 35 చేసినామంటే ఎంత వస్తుంది, 25. 25/420. దీన్ని కూడా సాల్వ్ చేసినామంటే 5/84 వస్తుంది. 5/84 వస్తుంది. దీనికన్నా ఇంకా సింపుల్గా చేద్దాము. మనము రేషియో రూపంలో పొందుతాము. ఏమి, A:B:C. ఎందుకంటే ఏ వాల్యూ మనకు తెలుసు కాబట్టి. ఏ వాల్యూ ఎంత, 21 అనమాట. ఎంత, 21/420. అలానే B వాల్యూ ఎంత, 14/420. అలానే C వాల్యూ ఎంత, C వాల్యూ మనకు తెలుసు. ముగ్గురు కలిసి చేసే ఎంత పని చేసినారు, AB+C ముగ్గురు కలిసి చేయండి. ఇది తర్వాత ఏది వచ్చి ఇది, అలానే బీది వచ్చి ఇది అనమాట. ఎంత, 60/420 అనమాట. 420 క్యాన్సిల్. తర్వాత ఇదంతా ఎక్స్ అనుకోండి. యాక్చువల్గా యాప్టిట్యూడ్లో ఎక్స్ అనుకోకూడదు, బట్ కానీ ఇది యాప్టిట్యూడ్ కాదు, మ్యాథ్స్ కాబట్టి ఎక్స్ అనుకుంటే ఏమి ఇబ్బంది లేదు. తర్వాత ఇప్పుడు ముగ్గురు కలిసి చేయండి అంతా 60x అనుకుంటే 60x మనకి ఇచ్చిన టోటల్ వేజెస్ అంతా 6000 అనమాట. ఎంత, 6000 అనమాట. 6000 ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తుంది. 60 ఆపకపోతే ఏం చేస్తుంది, డివైడెడ్ బై చేస్తుంది. 6000 డివైడెడ్ బై 60 ఎంత, 100. ఎక్స్ వాల్యూ ఎంత మనకి 100 అనమాట. ఏడేముంది, ఏ వాల్యూ ఎంత తీసుకున్నాము, 21x. బి వాల్యూ ఎంత, 14x తీసుకున్నాము. A = 21x. ఎక్స్ ఎంత ఉంది మనకి, 100 ఉంది. 21 × 100 అనమాట. ఎంత, 2100. ఇదే ఎవరి షేర్, ఏ షేర్. తర్వాత బి ఎంత, 14x అనమాట. B = 14 × 100 ఎంత, 1400. ఇది ఎవరి షేరు, బి షేర్ అనమాట. ఇప్పుడు ఏ షేరు బి షేర్ తెలిస్తే మనం సి షేర్ కలుపుకునేది ఈజీనే కదా. ఏ షేర్ అంట 2100, బి షేర్ అంట 1400. రెండు కలిపితే ఎంత, ఏ షేరు ప్లస్ బి షేరు ఎంత, 3500. మనకి టోటల్ అంతా 6000 వేజెస్. 6000 - 3500 తీస్తే 2500. ఇది ఎవరి షేరు, సి షేర్. మిగిలిండేది ఇది ఎవరి షేరు, సి షేర్ అనమాట. 2500. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ చేసేయచ్చు మనము. 2100 1400 కలిపితే 3500. 3500 తీసేస్తే 2500 డైరెక్ట్ వస్తుంది. ఎవరిది, ఇది సి షేర్ అనమాట. ఇది మ్యాథ్స్లో చేస్తే ఇలా చేయాలి. అలానే ఇప్పుడు యాప్టిట్యూడ్లో చేద్దాము. మెయిన్గా ఇప్పుడు నేను చెప్పేది ఏమంటే ఒక ఫ్యాక్ట్ చెప్తాను, దాన్ని గుర్తుపెట్టుకోండి. మనిషికి విలువ ఉంటుందా, పనికి విలువ ఉంటుందా? ఇప్పుడు మనం ఎక్కడికన్నా వెళ్తామో ఆ పనికి విలువ ఉంటుంది, అంతేగాని ఇప్పుడు మనమే ఊర్లో టమాటా వ్యవసాయము అవి ఇవి చేస్తూ ఉంటాము, కట్టెలు నాటేదానికి పడతాము, ఒప్పుకుంటాము. ఇప్పుడంతా మేము కట్టెలు నాటుతాము, మాకు 10,000 ఇవ్వండి అని చెప్పి మనం ఒప్పుకుంటాం అనమాట. అంటే మనుషులకు విలువ, పనికి విలువ. ఎందుకంటే మనము డైరెక్ట్ ఆ పని గురించి, ఆ పని వాల్యూ, ఆ పనికి సరిపడా అమౌంట్ అంతా కూడా ఆడే మాట్లాడుతున్నాం కాబట్టి అది ఎంతైనా ఎప్పుడైనా కానీ పనికే వాల్యూ ఉంటుంది, మనిషికి వాల్యూ ఉండదు. అర్థమైనా? ఎందుకంటే మనము ఏ పని చేసినానో మనం చేసే పనికి వాల్యూ. ఇప్పుడు నాకు 25,000 శాలరీ వస్తుంది అంటే నా వాల్యూ 25,000 కాదు, నేను చేసే పని వాల్యూ 25,000 అనమాట. అలానే మీరు ఇప్పుడు ఏదైతే ఆ పాయింట్ ఉన్నాయో ఆ పాయింట్ అంతా కూడా నేను చెప్పిన పాయింట్లు మీరు విజువలైజ్ చేసుకోండి. ఆ పాయింట్లు మీరు విజువలైజ్ చేసుకొని ఈ ప్రాబ్లం మీరు చదివినట్లయితే ఆన్సర్ మీరు అక్కడే దొరుకుతుంది అనమాట. ఏ కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 20 days అనమాట. ఈడేమి ఆ వర్క్కి విలువ ఉంది, నువ్వు ఎన్ని రోజులు చేసినావు అనేది కూడా కాదు. ఎంత, 20 days అనమాట. 20 days 20 days చేసినావు. ఏ అనేవాడు ఎంత, 20 days చేసినాడు. ఇదేమి యాప్టిట్యూడ్లో చేస్తే ఏ అనేవాడు 20 days చేసినాడు. 20 days చేసినాడు అంటే పర్ డే ఎంత వస్తుంది మనకి, పర్ డే ఎంత, టోటల్ ఎంత, 6000.
మనకి 20 days 6000 డివైడెడ్ బై 20 చేస్తే పర్ డే అంతా 300 వస్తుంది. ఏ ఒక్క రోజుకి 300 చేస్తే అలా ఏ బి అండ్ సి ముగ్గురు కలిసి 7 days చేసినారంట. అంటే ఏ ఒక్కడే 7 days కనుక్కుంటే ఏ షేర్ అనేది మనకు తెలుస్తుంది అనమాట. అప్పుడంతా 7 days కదా, 7 days ఇంటూ 300 అంటే ఎంత 2100. ఇది ఎవరి షేర్? ఏ షేర్ అనమాట. తర్వాత బి 30 days పని చేస్తాడు, పర్ డే 200 వస్తుంది అనమాట. ఎంత 200 పర్ డే అంతా 200. 6000 డివైడెడ్ బై 200 చేస్తే మనకి ఎంత వస్తుంది? 300. బి 30 daysలో పని చేసినాడు కదా, పర్ డే ఎంత వస్తుంది? 200 వస్తుంది. 30 days చేస్తే మనకి ఎంత 200 వస్తుంది. ఇది క్యాలిక్యులేట్ చేస్తున్నాను నేను. 30 days అప్పుడు 7 days చేస్తే ఎంత వస్తుంది? 7 3 200 ఇంటూ 7 అంటే ఎంత 1400. ఇది ఎవరి షేరు? బి షేర్ అన్నమాట. ఇప్పుడు ఏ షేరు బి షేరు కలిపితే సి షేర్ కనుక్కునేది ఈజీనే కదా. ఏ షేరు ప్లస్ బి షేరు ఎంత 2100 ప్లస్ 1400 కలిపితే 3500. దాంట్లో 6000 నుంచి తీసేస్తే 3500 తీసేస్తే 2500. ఇది ఎవరి షేరు? సి షేర్. అంటే పనికి విలువ ఉంది ఇక్కడ. అంటే ఇప్పుడు ఏ అనేవాడు 20 days అంటే పర్ డే ఎంత చేస్తాడు? టోటల్ 6000. 6000లో 20 days చేస్తే పర్ డే వచ్చి 300 వస్తుంది అనమాట. 300 వస్తే 7 daysకి ఎంత వస్తుంది? 2100. ఎవరి షేరు? ఏ షేరు. బి అయితే అదే పని 30 daysలో చేస్తే 6000 తీసుకుంటే పర్ డే ఎంత తీసుకుంటాడు? 200 తీసుకుంటారు. 200 తీసుకుంటే పర్ డే 200 అయితే 7 daysకి ఎంత తీసుకుంటాడు? 1400 తీసుకుంటాడు అనమాట. తర్వాత 2100 ప్లస్ 1400 కలిపితే ఎంత వస్తుంది మనకి? 3500. 6000లో 3500 చేస్తే 2500. ఇది ఎవరి షేరు? సి షేర్. ఇక్కడ సి షేర్ 2500 వచ్చిందా? 2500 అని మేమ్లే. ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేసేదానికి ఇంత తీసుకున్నాను నేను. యాక్చువల్గా అయితే ఈడే ఉంది మనకి 20 daysలో ఒక ఏ అనేవాడు 20 daysలో వర్క్ కంప్లీట్ చేస్తే పర్ డే ఎంత వస్తుంది? 300 వస్తుంది. 300 ఇంటూ ఎన్ని రోజులు? 7 days చేస్తే 2100 1 షేర్ వస్తుంది. బి1కి సేమ్ అట్లా చేస్తే 1కి ఎంత 1400 వస్తుంది. అలానే సి షేర్ కనుక్కోవాలంటే ఏ షేర్ తెలుసు, బి షేర్ తెలుసు. అవి యాడ్ చేసి ఇచ్చిన అమౌంట్లో తీసేస్తే మిగిలిన అమౌంటే కదా సి షేర్. అంతే, ఆర్టీ అయిపోయి. దానికి మనం ఏం చేస్తున్నాము? టైమ్ అండ్ వర్క్ అంటే మామూలుగా మ్యాథ్స్లో చేసినట్టయితే ఏం చేస్తాము? రెసిప్రోకేట్ వాల్యూస్ అన్నీ తీసుకుంటాము. తర్వాత ఇక్కడ ఎల్సిఎం అంట, రెసిప్రోకేట్ వాల్యూస్, ఎల్సిఎం. తర్వాత ఇక్కడ రేషియోస్ అంట. తర్వాత మళ్ళీ ఎక్స్ అనుకోవాలంటే ఎక్స్ అనుకోవాలా, ఇది అదేని ఇదంతా. మనము సింపుల్గా మైండ్తో చిన్న లాజిక్ ఆలోచించేదానికి ఇంత చేసేది అవసరమా? ఇది నిజంగా మనం పెన్నా పేపర్ పెట్టి చేయాలంటే ఇది నువ్వు యాక్సిడెంట్ అయితే 2 minutesలో చేస్తావు. ఇంకా యాక్సిడెంట్ అయితే 1 minute లేకపోతే 45 secondsలో లేకపోతే 30 secondsలో. ఒకవేళ రాని వాళ్ళకైతే టైం తీసుకుంటుంది కదా. అదే మనము ప్రాబ్లం చదివేటప్పటికే మనకు అర్థమైపోయి ఫాస్ట్గా ఆన్సర్ వచ్చేసిందంటే ప్రాబ్లము స్టార్టింగ్ నుంచి ఎండింగ్ చదివే కొందరికి ఒక నాలెడ్జ్ వచ్చి ఒక 10 secondsలో మనం ఆన్సర్ చేసినట్టయితే మనకి మిగిలిన టైం అంతా కూడా నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఈచ్ సెకండ్ ఇంపార్టెంటే అనమాట ఇక్కడ. ఎందుకంటే ఒక ప్రాబ్లము మనము కరెక్ట్ చేసి ఇంకో ప్రాబ్లమ్ని చేయడం వల్ల ఏం రావాలంటే మనకు మార్క్స్ కూడా ఎక్కువగా స్కోర్ చేయడం వల్ల యూజ్ ఉంది. కాబట్టి ఒక చిన్న మార్కు కూడా ఎంతో స్కోర్ పెంచుతుంది అనమాట మనకి. ఇప్పుడు ఏ షేరు, బి షేరు అండ్ సి షేర్ గురించి ఇక్కడ తెలుసుకున్నాం. ఎందుకంటే టైమ్ అండ్ వర్క్ ఇలానే చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే ఫ్యాక్ట్ ఏమరా అంటే చేసే పనికి వాల్యూ కానీ మనిషికి వాల్యూ కాదు. ఇక్కడే కాదు, ఎక్కడైనా కానీ ఏ పని అయినా కానీ చేసే పనికి మాత్రమే వాల్యూ ఉంటుంది, మనిషికి వాల్యూ ఉంటుంది. అలానే మ్యాథ్స్లో సాల్వ్ చేస్తే మనం ఇంత ఉపయోగిస్తాం అనమాట. ఫార్ములాస్ అనమాట, రెసిప్రోకేట్ వాల్యూస్, ఎల్సిఎం తీసుకోవడము. ఇక్కడ ఎల్సిఎం చూడండి, 7 టేబుల్తో 5 టేబుల్తో 2 టేబుల్తో ఇది చేసే కొందరికే ఓపెన్ టైం అవుతుంది అనమాట మనం. తర్వాత మళ్ళీ ఎల్సిఎం చేసిన తర్వాత దీని సింపుల్ క్యాలిక్యులేషన్స్ ఇవంతా కూడా చాలా టైం ఉంటుంది. తర్వాత ఇప్పుడు మేజర్గా మీకు అర్థమైంది యాప్ట్యూడ్ అంటే ఎలా చేయాలి, అలానే మ్యాథ్స్ అంటే ఎలా చేస్తాము, యాప్ట్యూడ్ అంటే ఎలా చేయాలి అని అర్థమైంది. తర్వాత నెక్స్ట్ వీడియోస్ నుంచి మనం ఏం చేస్తామంటే ఫ్రమ్ స్క్రాచ్ అంటే బేసిక్స్ అంటే ఏమరా అంటే ఫస్ట్ మనం స్టార్ట్ చేసేది ఏమరా అంటే స్పీడ్ మ్యాథ్స్ అంటే ఇప్పుడు చిన్న క్యాలిక్యులేషన్స్ అనమాట. ఇవంతా కూడా చిన్న క్యాలిక్యులేషన్స్. ఇప్పుడు నేనైతే నోట్తో చెప్పేయచ్చు, ఎందుకంటే చిన్న క్యాలిక్యులేషన్స్ ఇవంతా ఈ క్యాలిక్యులేట్ చేసేదానికి కూడా టైం తీసుకుంటుంది. బట్ మనం ఈ క్యాలిక్యులేటర్స్ ఇంకా ఫాస్ట్గా నేర్చుకోవడానికి నెక్స్ట్
బేసిక్ వీడియో స్టార్ట్ చేస్తాం అనమాట. దాంతో ఏం రా అంటే మనము ఈ బేసిక్స్ అంతా నేర్చుకోవడం వల్ల టైం సేవ్ అవుతుంది. సింపుల్ క్యాలిక్యులేషన్స్ కూడా ఫాస్ట్గా మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకి టైం అనేది సేవ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వీడియోలో ఫ్రమ్ స్క్రాచ్ బేసిక్స్ నుంచి స్పీడ్ మ్యాథ్స్ నేర్చుకుందాము. సిలబస్ అంతా కూడా స్టార్ట్ చేద్దాము బేసిక్స్ నుంచి. ఫస్ట్ దాంతో ఏమరా అంటే సింపుల్ క్యాలిక్యులేషన్స్, అంటే 100 దగ్గరలో ఉన్న మల్టిప్లికేషన్స్ ఫాస్ట్గా ఎలా చేయాలి, తర్వాత ఇంకా స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్ అవన్నీ ఫాస్ట్గా ఎలా మనం సాల్వ్ చేయాలి అని చెప్పి నెక్స్ట్ వీడియోస్లో తెలుసుకుందాము. ఈ వీడియోకి అయితే ఇంతే. మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే అలానే మీకు ముందు వీడియోస్ కూడా చేయడానికి నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటుంది. మీరేం చేయాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. అలానే మన ఛానల్ టెక్ పల్స్ బెంగళూరుని మీకు తెలిసిన వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి కూడా అలానే షేర్ చేయండి. ఓకే, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.